చూడొచ్చు బ్రో. అంటే కొంచెం లిప్ లాకులు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఫ్యామిలీ కోసం ఇట్లా అంటే అయిపోయింది. అయిపోయింది. మిగతా టైం మొత్తం ఎంటర్టైన్ అవుతారు. అంటే కడుపు ఫుల్గా నవ్వుకోవడం. మనకు కావాల్సిన సినిమా నుంచి ఏంటి? ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఈమె పేరు లిల్లీ ఏమో, కానీ ఈమె 100% రాధిక. మీరంతా ఒక ఒక స్త్రీ జాతికి చెందిన ఉత్సము. మీరు అక్కడ ఎక్కడో నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తుంటారు. మాలాంటి సిద్ధుగా లప్పగాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ డైలాగ్కి పగలబడి నవ్వుతున్నారు. ఎక్సలెంట్ డైరెక్షన్. ఏముంది బ్రో, సిద్ధు అన్న వన్ మ్యాన్ షో. మొత్తం వన్ మ్యాన్ షో. మామూలు కామెడీ లేదు. మొత్తం కామెడీ 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 కామెడీ. డైలాగ్స్కే నవ్వుతూనే ఉన్న థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. బట్ అనుపమ, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఏంది రాధిక అన్ని లిప్ లాక్లు. అలాంటి డయర్ ఫ్యాన్స్ ఏమైపోవాలి? నేను అసలు ఒప్పుకోను. మొత్తం కిస్సులే, లిప్ లాక్లే. ఏది రాధిక ఇది? మేము ఒప్పుకోము. అన్న సిద్ధు అన్న అన్ని పెట్టేసావు భయ్యా. ఏంది భయ్యా ఇది? రాధికని పెట్టేసావు, లిల్లీని పెట్టేసావు. రేపు తాటలో ఎవరు వస్తారో. నీ పని బాగుంది పో. మామూలు లేదు. నాకైతే బాగా నచ్చింది బ్రో. థ్యాంక్ యూ. మొత్తం ఆమె ఆమె మోసం చేసింది, ఈమె మోసం చేసింది కదా. ఈ సినిమాలో ఇరికిస్తాడు అంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫైటింగ్ అయితే లేదు. కానీ నా దృష్టిలో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగుంది నిజంగా సినిమా మాత్రం. మైండ్ బ్లాక్, అసలు ఎక్కడ తగ్గేదే లేదు. మన సూపర్ ఉంది బ్రో. అసలు ఎంట్రీ కిస్సుతోనే స్టార్ట్ అయింది పూరా. ఆమె అనుపమ మొత్తం నటించడం లేదు, మొత్తం జీవిస్తుంది పాత్ర పూరా. చింపేసింది నిజంగా. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. ఎక్కడ ఎడిటింగ్ లేదు, ఎక్కడ ఏం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు. మంచి కామెడీ ఉంది. మామూలుగా నాకే చెమటలు పడుతున్నాయి. అంత ఆగమాగమైంది పెయ్యి అంతా. సింగిల్ లేదు బొంగు లేదు అన్నట్టు ఉన్నది నిజంగా చెప్తున్నా. మొత్తం రొమాన్స్ ఉన్నది, అక్కడికి లిప్ లాక్ ఉంది అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నిజంగా. చాలా బాగుంది సినిమా. యాక్ట్రెస్ ఇప్పుడు ట్రై చేస్తారు, అది ఎందుకు మీకు ప్రాబ్లం అవుతుందో నాకు తెలియదు. ఎవ్రీ యాక్ట్రెస్ ఇస్ ట్రైయింగ్ దట్ ఇస్ నాట్ సంథింగ్ రాంగ్. ఇట్ ఇస్ ఓకే. షీ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ ఇన్ ద మూవీ. కామెడీ అదుర్సు. ఆ తర్వాత ఇంటర్వెల్లో ఒక రివీల్ అవుద్ది, ఒక చిన్న కంటెంట్ అనేది. దాని తర్వాత హీరోయిన్తో రొమాన్స్ ఉంది. నార్మల్గా మనం ఉప్మాలో ఏవి మిగల్చకుండా తింటాం. ఈ సినిమాలో హీరో మాత్రం అనుపమని అసలు ఏం మిగల్చలే. మొత్తం నా మూతో నా భవిష్యత్ అనమాట. అలా హీరోయిన్ అయితే సూపర్గా రొమాన్స్ అదరగొట్టేశాడు. అలాగే హీరో వాళ్ళ డాడీ కామెడీ మాత్రం ఫైల్స్ మీద ఉంటుందన్న కామెడీ. వచ్చి రాగానే ఏమండి కూర్చోండి, నేను కూర్చోలేనండి, కూర్చోండి బాబు, నేను కూర్చోలేను, భలే ఉంటుంది కామెడీ అయితే మాత్రం. ఆ ఫైల్ సీన్స్ కూడా ఇంకా నెక్స్ట్ అలా ముందుకెళ్తే ఇంటర్వెల్లో ఉంటుంది. ఇంటర్వెల్లో ఒక రివీల్ అవుద్ది. ఆ రివీల్ మాత్రం సస్పెన్స్ అని చెప్పాలి. ఈ సినిమాలో 2 సస్పెన్స్లు అలా 3 ఉన్నాయి. ఒకటి క్లైమాక్స్ అయితే, ఒకటి ఇంటర్వెల్ ముందు అయితే, ఇంకోటి ఫస్ట్ హీరోయిన్ రాధిక కూడా వచ్చింది. రాధిక కూడా మళ్ళా చెవిలో పువ్వు పెడదామని చూసింది. ఆ చెవిలో పువ్వు అయితే పెట్టనివ్వకుండా మన సిద్ధు జొన్నలగడ్డ అడ్డుకున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా హీరోయిన్కి పెట్టాడు, పెద్ద ఆల్ గడ్డ అనమాట. అలాగే ఈ సినిమాకి రామ్ మిరియాల, నార్మల్గా గొంతునొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం. ఈ రామ్ మిరియాలో నాకు గొంతునొప్పి వచ్చింది, ఎందుకంటే అరిచి సినిమా పాటలు అయితే మాత్రం సూపర్గా ఉంది. ఢిల్లు అదే రింగు లొజ్జు వచ్చేసి పాడిపో సూపర్ ఉంది నిజంగా. లాస్ట్లో ఒక్క మాటలో చెప్పాలంటే, డెబ్యూట్ హీరో ఎవరైనా ఇలాంటి సినిమా పడితే ఇంటూ 100 సినిమాలు పడతాయి. ఇలాంటి సినిమా చేస్తే మాత్రం అంతా చెప్తున్నా. రేటింగ్ అయితే 5కి 5. సూపర్ ఉంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.